హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుజాత. ఈ వీడియోలో వచ్చేసి మనము ఇన్వాయిస్, ఒక కంపెనీకి సంబంధించిన ఇన్వాయిస్ అనేది చూద్దాము. ఎక్సెల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి నేను ఒక ఒక ఫార్మాట్ అనేది తీసుకున్నాను. బై యూజింగ్ ఆల్ ద టూల్స్, మెర్జ్ టూల్ యూజ్ చేసి అండ్ ఫాంట్స్ యూజ్ చేసి తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక కంపెనీ నేమ్, కంపెనీ అడ్రస్, వెబ్సైట్ అడ్రస్ అండ్ ఇన్వాయిస్ అని హెడింగ్ ఇచ్చాను. అండ్ కస్టమర్ నేమ్, కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్. ఓకే, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మామూలుగా ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, సీరియల్ నెంబర్, పర్టిక్యులర్స్, ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్, క్వాంటిటీ, ఓకే, అండ్ టోటల్ అమౌంట్ ఉంటుంది కదా. సో అవి తీసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో నేను టోటల్ అమౌంట్ జిఎస్టితో సహా నేను తీసుకున్నాను. వీటిని హైలైట్ చేద్దాం ఒకసారి. యా, ఓకే, దిస్ ఈజ్ వాట్ ద టోటల్ అమౌంట్. వెల్, ఇది ఒక కంప్లీట్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో మనం వచ్చేసి నేను ఫస్ట్ సీరియల్ నెంబర్ తీసుకుంటున్నాను. అండ్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, వెల్, 1 సీరియల్ నెంబర్ 1, పర్టిక్యులర్స్. ఓకే, పర్టిక్యులర్స్లో మనము నేను సెలెక్ట్ చేసుకొని సమ్ పర్టిక్యులర్స్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా సెలెక్ట్ చేసుకొని డేటాలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్, ఓకే, డేటా మెనూలో డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేసి ఇక్కడ అలోలో ఎనీ వాల్యూ అని ఉంది కదా, లిస్ట్ అని ఇవ్వండి. ఓకే, లిస్ట్లో ఇక్కడ వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు నేను సమ్ లిస్ట్ ఇస్తాను. ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, ఐటమ్స్ అండ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్. ఇక్కడ ఈ లిస్ట్లో నాకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ వచ్చింది. ఈ డ్రాప్ డౌన్ మెనూలో మనకు అక్కడ ఎన్ని అయితే మెన్షన్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది ఐటమ్స్. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ కదా, సో ఈజ్ ఈక్వల్స్ టు నేను వీలుకప్ చెప్తున్నాను. ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోలో వీలుకప్, హెచ్లుకప్ చెప్పాను కదా, దానికి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఇది. ఓకే, వీలుకప్ ఆఫ్ లుకప్ వాల్యూ, ఏ వాల్యూ లుకప్ చేస్తున్నాము మనము ఇక్కడ బీత్ కాలం 12th రో, రైట్, బీత్ కాలం 12th రో కామా టేబుల్ అరే. టేబుల్ అరే అంటే ఏ టేబుల్ కావాలి మనకు, ఇక్కడ నేను చూడండి కింద ఈ టేబుల్ వేసుకున్నాను కదా, ఈ కంప్లీట్ టేబుల్ని చూస్ చేసుకుంటున్నాను. ఓకే, టేబుల్ అరే కామా కాలం ఇండెక్స్ నెంబర్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి నాకు, ఐటమ్ నేమ్ అండ్ ప్రైస్ 2 కాలమ్స్ ఉన్నాయి, కామా 0, వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ రావడానికి 0 ఇచ్చాను. నాట్ అప్లికేబుల్ అని ఉంది కదా, సో ఈ నాట్ అప్లికేబుల్ ఎందుకు వచ్చింది అని అంటే మనము ఇక్కడ ఐటమ్ చూస్ చేసుకోవాలి. ఓకే, ఐటమ్ చూస్ చేసుకుంటే మనకు నాట్ అప్లికేబుల్ రాదు. దెన్ ఆఫ్టర్ డ్రాగ్, ఓకే, కంప్లీట్ వాల్యూస్ అన్నిటినీ కూడా డ్రాగ్ చేస్తున్నాను. సో నాట్ అప్లికేబుల్ అని వచ్చింది అన్నీ కూడా. దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ఇక్కడ ఇఫ్ ఎర్రర్ ఎంటర్ చేస్తున్నాను. ఇఫ్ ఎర్రర్ ఆఫ్ వీలుకప్, ఇక్కడ లాస్ట్లో కామా డబల్ కోట్స్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇప్పుడు డ్రాగ్ చేయండి. ఓకే, ఫైన్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూద్దాం. ఓకే, షర్ట్స్, ఓకే, ఇక్కడ ఫ్రాక్స్, ఇట్లా మనము ఏదైనా ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. నేను క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలి
అంత క్వాంటిటీ చూస్ చేసుకోండి. ఓకే, సపోజ్ మీకు ఒక 500 సల్వార్ సూట్స్ కావాలి, ఒక టెక్స్టైల్ కంపెనీకి వెళ్ళారు, 500 సల్వార్ సూట్స్ మీరు బల్క్గా తీసుకుంటున్నారు. సో ఆ బల్క్ క్వాంటిటీ అక్కడ వేసుకోండి. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎలా చేస్తాం మనము? ఓకే, ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఇంటూ క్వాంటిటీ. ఓకే, ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఇంటూ క్వాంటిటీ, ఎంటర్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ అగైన్ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఇలా వచ్చింది కదా. దీన్ని అవాయిడ్ చేయడానికి సేమ్ మనం ఇంతకుముందు ఏం యూజ్ చేస్తాం? ఈ ఫెర్రర్, రైట్? ఈ ఫెర్రర్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేసేసి కామా, ఆర్ ఎల్స్ క్లోజ్ చేయకుండా కూడా మనము కామా డబల్ కోట్స్ ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి, అగైన్ డ్రాగ్ ద. ఓకే, ఇప్పుడు చూద్దాం. 400 క్వాంటిటీ షర్ట్స్ క్వాంటిటీ. ఓకే, 200 ఫ్రాక్స్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ టోటల్ రావాలి. మనం ఎంత తీసుకుంటే అంత టోటల్. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్, ఓకే, అన్ని యాడ్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. ఓకే, నెక్స్ట్ SGST ఈజ్ ఈక్వల్స్ టు టోటల్, టోటల్ ఇంటూ పర్సెంటేజ్. ఎంత తీసుకున్నాం? 8% తీసాం కదా. సో 8% ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఇంటూ, టోటల్లో నుంచి మనం 8% జిఎస్టికి యాడ్ చేస్తున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు మనకి సమ్ ఆఫ్ కంప్లీట్ గ్రాండ్ టోటల్ వేస్తున్నాం. సో ఇక్కడ చేంజ్ చేసినప్పుడల్లా కూడా మనకు వాల్యూస్ గ్రాండ్ టోటల్ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఈవెన్ మీరు క్వాంటిటీ చేంజ్ చేసినా కూడా మనకు అక్కడ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి. నేను ఇక్కడ ఇంకోటి కూడా తీసుకుంటాను, బిల్ నెంబర్ అండ్ డేట్, బిల్ ఇష్యూ చేసిన డేట్ కూడా మనము ఒకసారి ఇన్సర్ట్ చేసుకొని చూద్దాం. ఎంటర్, ఇన్సర్ట్. ఓకే, ఇక్కడ నేను బిల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. బిల్ నెంబర్, నెక్స్ట్ ఇష్యూ డేట్, డేట్. మర్జ్. వెల్, బిల్ నెంబర్ ఎంత? నేను డేట్ ఇక్కడ తీసుకుంటున్నాను, చూడండి, డేట్. ఓకే, దీన్ని హైలైట్ చేద్దాం మనం. ఆల్ బోర్డర్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏదైనా కలర్ ఇవ్వండి, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఎనీ కలర్. ఓకే, I'll choose only light colors. Maximum I'll choose light colors only. చూడండి, ఇక్కడ ఫాంట్ సైజ్. ఓకే, బిల్ నెంబర్ సమ్ 38456. ఓకే, నెక్స్ట్ డేట్, ఇష్యూ చేసిన డేట్. ఓకే, సమ్ 3rd May. యా, కస్టమర్ నేమ్ వెంకట్, కాంటాక్ట్ నెంబర్ some 85469123 0. Okay,
Next, some New Delhi. Okay. చలో వీటిని నేను చూస్ చేసుకొని లెఫ్ట్ అలైన్మెంట్ ఇస్తున్నాను. వీటికి కూడా లెఫ్ట్ అలైన్మెంట్. ఓకే, లెఫ్ట్ అలైన్మెంట్. వెల్, this is how we prepare invoice in Excel sheet. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూద్దాం ఒకసారి. చూడండి ఎక్సెల్ ఎలా వచ్చిందో. 1 సెకండ్. టోటల్ అనేది ఇప్పుడు ఇన్వాయిస్ మొత్తాన్ని బ్లాంక్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఇన్వాయిస్ అంటే ఆల్రెడీ ఒక కస్టమర్ అయిపోయారు, ఇంకొకరికి ఇన్వాయిస్ ఇవ్వాలనుకుంటే ఫ్రెష్ అవన్నీ డిలీట్ చేసుకొని బిల్ నెంబర్ అవన్నీ ఇప్పుడు ఫ్రెష్ ఇస్తున్నాను. చూడండి. ఓకే, బిల్ నెంబర్ ఇచ్చేసాను. ఇష్యూయింగ్ డేట్ సమ్ 12/2/21. ఓకే, నెక్స్ట్ కస్టమర్ నేమ్ సమ్ రాధా, కాంటాక్ట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ అడ్రస్ వాషి ముంబై. ఓకే, ముంబై. వెల్, సీరియల్ నెంబర్, పర్టిక్యులర్స్. ఓకే, వాళ్ళకి ఏం ఐటమ్స్ కావాలి, వాళ్ళ ఫ్రాక్స్ అనుకోండి. ఓకే, క్వాంటిటీ సమ్ 20. టోటల్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి టోటల్. ఓకే, ఇక్కడ ఎన్ని ఐటమ్స్ తీసుకుంటే అన్ని ఐటమ్స్కి సంబంధించిన ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ వస్తుంది. దానికి సంబంధించిన క్వాంటిటీ ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా గ్రాండ్ టోటల్ అనేది ఎంటర్ అయిపోతుంది. ప్రింట్ ప్రివ్యూ చూద్దాం ఒకసారి. ఓకే, ఇలా ప్రింట్ ప్రివ్యూ వస్తుంది ఇన్వాయిస్ది. దెన్ యూ కెన్ గివ్ ద ప్రింట్ అవుట్. ఓకే, I hope you understand till here. Thank you.